నమస్కారం డి న్యూస్ కి స్వాగతం నేను మీ మహంతి ముందుగా డి ఛానల్ ప్రేక్షకులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు వార్తల్లోని ముఖ్యాంశాలు స్టేడియంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ అబ్దుల్ నజీర్ సంక్షేమ పాలనలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని వెల్లడి దమ్ము ధైర్యం ఉన్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని కొనియాడిన ఎంపీ అయోధ్య రామిరెడ్డి మంచి జరిగితేనే ఓట్లు వేయండని విజ్ఞప్తి నగర వ్యాప్తంగా ఘనంగా జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలు స్వాతంత్ర సమరయోధుల ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని పిలుపునిచ్చిన నేతలు రాష్ట్రంలో సంక్షేమ పాలన సాగుతుందని గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని మంచి ఫలితాలు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాల అమల్లో ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తెచ్చిందన్నారు. కుల మత ప్రాంతాలకు అతీతంగా రాజకీయ వివక్షకు తావు లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని కొనియాడారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. వివిధ దళాల కవాతును పరిశీలించారు. వివిధ ప్రభుత్వ శాఖల శకటాలు ఈ ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనంతరం గవర్నర్ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ పాలన రాబోయే రోజుల్లో మంచి ఫలితాన్ని ఇస్తుందన్నారు. ప్రజలకు నేరుగా సంక్షేమ పథకాల లబ్ధి చేకూరుతుందని తెలిపారు. గ్రామ సచివాలయ వ్యవస్థలు సమర్థవంతమైన సేవలు అందిస్తున్నాయని ప్రశంసించారు. కుల మత ప్రాంతాలకు అతీతంగా రాజకీయ వివక్షకు తావు లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నారని కొనియాడారు. ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యా బోధన జరుగుతుందని డిజిటల్ తరగతులు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. Respected dignitaries, esteemed guests, and my dear fellow citizens, on this auspicious occasion of our Republic Day, I extend my warmest greetings to you, to all of you. Today, as we gather here to celebrate the anniversary of our nation's transformation into a sovereign republic, it's a day to reflect on our journey, honor the architects of our constitution and reaffirm our commitment to the ideals of liberty, equality and fraternity. Let us commence this celebration with a sense of pride in our achievements and with an unwavering belief in the bright future that lies ahead of us. As we are celebrating 75th Republic Day, I am proud to say that my government continues to serve the people with unwavering commitment and dedication to the ideals of Constitution. Today we stand together under our tricolor flag to honor and remember the sacrifices of those who fought for our freedom and democracy. Our nation's beauty lies in its diversity, from the majestic Himalayas to the glistening shores of our oceans. It's our unity in diversity and our shared values of freedom, equality and brotherhood that form the bedrock of our republic. This Republic Day, let us acknowledge the challenges we face, including poverty, ignorance,
and injustice. It's our collective responsibility to overcome these hurdles and build a nation where every citizen can thrive and achieve their full potential. Our state, Andhra Pradesh, has faced numerous challenges head-on. Thanks to the cooperation of our people, we have made remarkable progress in various sectors, surpassing our past achievements. Marking the 75th year of the Republic, the 2,206-foot tall statue of Dr. B.R. Ambedkar, unveiled a week ago, stands as a symbol of our allegiance to the Constitution, reflecting the values of secularism, socialism, democracy, and republic. My government, over the past 56 months, has been a testament to these principles. ప్రజలకు మేలు జరిగితేనే తమకు ఓట్లు వేయమని ధైర్యంగా అడగగలిగిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్లు మర్రి రాజశేఖర్ రెడ్డి, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి అన్నారు. జగన్ పాలన పట్ల ప్రజల్లో మంచి నమ్మకం ఉందన్నారు. 2024 ఎన్నికల్లో కూడా వైసీపీ ఘన విజయం సాధించడం తథ్యమని అన్నారు. విద్యాధరపురం కబేలా రోడ్లోని ఎన్ కన్వెన్షన్ హాల్లో నిన్న సాయంత్రం పశ్చిమ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆత్మీయ సమావేశం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్లు మర్రి రాజశేఖర్ రెడ్డి, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, విజయవాడ ఎంపీ కేశినేని నాని, పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, పశ్చిమ వైసీపీ ఇన్ఛార్జ్ ఆసిఫ్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, పలు డివిజన్ల కార్పొరేటర్లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గడిచిన 4.5 పైగా కాలంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధిని రానున్న ఎన్నికల్లో ఓట్లుగా మలుచుకోవాలని కోరారు. ప్రజలకు మేలు జరిగితేనే తమకు ఓట్లు వేయమని ధైర్యంగా అడగగలిగానన్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. జన్మభూమి కమిటీల పేరుతో దళార్లు ఉన్న గత ప్రభుత్వ పాలన మాదిరిగా కాకుండా కులం, మతం, పార్టీ, వర్గాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూర్చిన ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అని పేర్కొన్నారు. ప్రజలకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారో అదే చేశారని, రాబోయే ఎన్నికల్లో అదే ఒక ఆయుధమని రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి పేర్కొన్నారు. ప్రజలకు పార్టీ ప్రజాప్రతినిధులంతా జవాబుదారీతనంగా ఉండటం వల్లనే 100కి 99 మార్కులు వచ్చాయని అన్నారు. పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి షేక్ ఆసిఫ్కు మనమంతా అండగా ఉండి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. పశ్చిమ నియోజకవర్గంలో 1983లో తప్ప తరువాత కాలంలో టీడీపీ గెలిచిందే లేదని, ఇది వైఎస్ఆర్సీపీ కంచుకోట అని ఎంపీ కేశినేని నాని అన్నారు. రాజకీయ పరిణితి గల ఇటువంటి నియోజకవర్గాన్ని 2 తెలుగు రాష్ట్రాల్లో చూడలేదని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అంబేద్కర్కు లభించిన గౌరవం ఏపీలో మాత్రమే దక్కిందని, అది సీఎం వైఎస్ జగన్ వల్లనే సాధ్యమైందని పేర్కొన్నారు. తాజ్మహల్ కట్టిన షాజహాన్కు ఎంత పేరు వచ్చిందో తనకు అలాగే రావాలని, చంద్రబాబు అమరావతిని కట్టేందుకు యత్నించాడని, అది కేవలం చంద్రబాబు, అతని కొడుకు లోకేష్ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తప్ప మరో 50 ఏళ్లైనా అభివృద్ధి కాదని అన్నారు. అమరావతి శంకుస్థాపనకు వచ్చిన ప్రధాని మోడీకి తాను అదే చెప్పానని గుర్తు చేశారు. టీడీపీ తనను చాలా అవమానకరంగా బయటకు పంపితే సీఎం వైఎస్ జగన్ ప్రేమతో అక్కున చేర్చుకున్నారని చెప్పారు. మనం చేసేది మంచి పనైతే అది పట్టుదలతో చేస్తే విజయం తథ్యమని సీఎం వైఎస్ జగన్ ద్వారా తెలుసుకున్నానని కార్యక్రమ నిర్వాహకుడు పశ్చిమ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ పేర్కొన్నారు. కార్పొరేటర్ స్థాయి నుంచి నియోజకవర్గ బాధ్యతలను అప్పగించే స్థాయి వరకు ప్రోత్సహించిన సీఎం జగన్కు రుణపడి ఉంటానని అన్నారు. పార్టీ కోసం కష్టపడిన వారికి ఏదో ఒక రోజు తగిన గుర్తింపు లభిస్తుందని, అందుకు తానే నిదర్శనమని తెలిపారు. అందరూ చక్కగా మాట్లాడారు. ఈ ఆత్మీయ సమావేశానికి వచ్చిన అందరికీ కూడా నమస్కారాలు చెప్తూ 2 విషయాలు. ఇందాక వెల్లంపల్లి గారు చెప్పినట్టు జగన్ గారి నాయకత్వంలో మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పిన ప్రతి మాట కూడాను చేసే విధంగా ఈ ప్రభుత్వం చేసి పెట్టింది. పనులన్నీ కూడా దాదాపు 100కి 99 మార్కులు వచ్చే విధంగా మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి పని చేసి పెట్టింది. అదే మన వెపన్. అంటే మనం ఏం చెప్పామో అది చేసాం. సో కాబట్టి మనం అందరం కూడాను ఇందాక కేశినేని నాని గారు కూడా అన్నట్టు ఈ మీడియా వాళ్ళు చెప్పే పిచ్చి మాటలు ఏవో చెప్పే అన్నీ కూడాను అసలు ఆ డైరెక్షన్లోకి వెళ్ళొద్దు. మనం ప్రజలకు ఏం మాట చెప్పామో
అది మన పార్టీ తరఫున, మన ప్రభుత్వం తరఫున మన నాయకుడు చేసి పెట్టాడు. ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో వెల్లంపల్లి గారు కూడా అదేవిధంగా కష్టపడి మీ అందరూ కలిసి చేసి పెట్టారు ఇక్కడ. సో కాబట్టి ప్రజలకి మీరు బ్రహ్మాండంగా అకౌంటబుల్ అయ్యారు, చెప్పిన మాట చేశారు. వెస్ట్ అంటేనే వైఎస్ఆర్సీపీకి కంచుకోట. చరిత్ర చూస్తే 83 ఒక్క ఎలక్షన్లోనే తెలుగుదేశం పార్టీ గెలిచింది. ఇక్కడ గుర్తుంది కదా మీ అందరికీ. 83 ఎలక్షన్లో జయరాజ్ గారు తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు ఆ రోజు పెట్టినటువంటి అభ్యర్థి మాత్రం గెలిచారు. ఆ తర్వాత కంటిన్యూస్గా ఇతర కాంగ్రెస్ కానీ కమ్యూనిస్టులు కానీ గెలుస్తూ వచ్చారు ఈ నియోజకవర్గాన్ని. తర్వాత ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు మరి వైఎస్ఆర్సీపీ ప్రారంభించారో ఫస్ట్ ఎలక్షన్ 2014, అప్పుడు నేను తెలుగుదేశం పార్టీలో ఎంపీని, అట్లాగే అలయన్స్లో సోదరుడు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఆయన బీజేపీ అభ్యర్థిగా ఆయన పోటీ చేశారు. ఆయన కాబట్టి బీజేపీకి ఆ మాత్రం ఓట్లైనా వచ్చినాయి. ఇక్కడ నియోజకవర్గంలో కుంభవృష్టి వచ్చినా కానీ ఏ ఒక్క రోడ్లో కూడా వాటర్ రాకుండా ఈరోజు మనం అభివృద్ధి చేశామంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనకిచ్చిన అవకాశం అని చెప్పి అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాను. అదేవిధంగా ఎప్పటి నుంచో మనకి స్టేడియం కావాలని చెప్పి అనేక మాటలు అనుకున్నాం. అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే మనకి స్టేడియంను కూడా దాన్ని వర్క్ చేస్తున్నాం. ఈరోజు ఆ స్టేడియం ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారిని 2 సార్లు మన పశ్చిమ నియోజకవర్గానికి తీసుకురాగలిగామంటే ఆ స్టేడియం ఉంది కాబట్టి దానికి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి స్టేడియంగా కూడా ఆ రోజు ముఖ్యమంత్రి గారి ద్వారా చెప్పడం జరిగింది. దాన్ని అదే నామంతో దాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాం. కార్యక్రమాలతో పాటు ప్రతి కొండ దగ్గర చివరి అంచు వరకు దగ్గర వెళ్ళి ప్రజానికం ఒక కష్టం తెలుసుకున్న పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఒక సహకారంతో ఈరోజు పెద్దలు ఆసిఫ్ గారు మనందరి ముందుకు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్రజానికం ముందుకు గారు వస్తుందని జరుగుతుంది. వాస్తవంగా చెప్పాలంటే నేను వెల్లంపల్లి శ్రీనివాస్ గారితో అనేక సందర్భాలు అన్నా, పశ్చిమ నియోజకవర్గ ప్రజానికం వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని ఆయన వాళ్ళందరూ కడుపులో పెట్టుకుని ఇన్ని రోజులుగా చూసుకోవటం గారు జరిగింది. అదేవిధంగా భవానీపురం కానివ్వండి, లేకపోతే ఈ చుట్టుపక్కల ప్రాంతం హైదరాబాద్లో ఏ విధంగా అయితే గచ్చిబౌలిలాగా అభివృద్ధి జరిగిందో ఈరోజు మన విజయవాడలో భవానీపురం ఇటు పక్క అంతా గారు అదేవిధంగా గచ్చిబౌలిలాగా అభివృద్ధి చేస్తారు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమ కార్యక్రమాలు, జగన్మోహన్ రెడ్డి గారు చేసే అభివృద్ధి కార్యక్రమాలు, వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు చేసే అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, వేదిక మీద ఉన్న కార్పొరేటర్లు కానివ్వండి, ఈ జిల్లాలో అందరికన్నా ఎక్కువ నామినేటెడ్ పదవులు ఉన్నాయంటే ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు. ఇవన్నీ గారా ఏ కార్యక్రమాలు అయితే ఆయన చేశారో తప్పకుండా ఇవన్నీ గారా సోదరులు ఆసిఫ్ గారికి మంచి వ్యక్తి, ఆయనకి గారు ఉపయోగపడతాయని చెప్పని రాబోయే రోజుల్లో పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలని చెప్పని సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. జై హింద్, జై జగన్. కార్యకర్తలకు, వైఎస్ఆర్సీపీ అభిమానులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఇంతమంది అతిరథులు ఈ సభకు విచ్చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మీ అందరి సహకారంతో నేను ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్తగా ఆ దేవుడి దయ వల్ల జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఇక్కడ దాకా నేను నిలబడ్డాను. నేను ఈ యొక్క సభను ఉద్దేశించి ఒక్క చిన్న మాట 2 నిమిషాలు అవగొట్టేస్తాను. మనం చేసే పని మంచిదైతే, మనం చేసే పని పట్టుదలతో చేస్తే ఏదైనా సాధించని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా నాకు తెలియజేసింది. అలాగే ఈరోజు నేను ఒక సామాన్య కార్యకర్త నుంచి నా పయనం మొదలుపెట్టి ఒక కార్పొరేటర్గా, ఒక సమన్వయకర్తగా, ఒక రాష్ట్ర కార్యదర్శిగా, ఒక మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా
నాకు జగన్మోహన్ రెడ్డి గారు అనేక అవకాశాలు, అనేక పదవులు ఇవ్వడం జరిగింది. మహాత్ముడు కలలు కన్న గ్రామ స్వరాజ్యం నిజం చేయడంతో పాటు అంబేద్కర్ భావజాలంతో సమాజ స్థాపన కోసం శ్రమిస్తున్న నిత్య కృషివలుడు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఎమ్మెల్యే విజయవాడ సెంట్రల్ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. భారత్ స్వర్ణ సత్తాక దేశంగా అవతరించడంలో ప్రాణాలర్పించిన మహనీయుల త్యాగాలను ఎన్నడూ మరవరాదని రిపబ్లిక్ డే సందర్భంగా యువతకు సూచించారు. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఆంధ్రప్రభ కాలనీలోని పార్టీ కార్యాలయంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ ఆవరణలో ఎమ్మెల్సీ రుహుల్లా, డిప్యూటీ మేయర్ శైలజారెడ్డితో కలిసి వెల్లంపల్లి త్రివర్ణ పతాకం ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన వెల్లంపల్లి ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహాత్ముడు కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేయడంతో పాటు అంబేద్కర్ భావజాలంతో సమాజ స్థాపన ధ్యేయంగా బడుగు, బలహీన, అణగారిన వర్గాల సంక్షేమం కోసం పెద్ద ఎత్తున కృషి చేయడం జరుగుతుందన్నారు. భారత రాజ్యాంగ ఫలాలు అందరికీ చేరువ చేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పరిపాలన చేస్తుందని ఈ సందర్భంగా వెల్లడించారు. అనంతరం డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి మాట్లాడుతూ మునిపెన్నడూ లేని విధంగా అంబేద్కర్ ఆశయాలతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నారని తెలియజేశారు. ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం వద్ద జెండా ఎగరడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన ఎమ్మెల్సీ గారు రుహుల్లా గారు, డిప్యూటీ మేయర్ గారు శ్రీ శైలజారెడ్డి గారు, అవుత్ శైలజారెడ్డి గారు, అదేవిధంగా కార్పొరేటర్సు, పార్టీ నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. ఎందుకంటే రిపబ్లిక్ డే సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు కూడా భారతదేశాన్ని గౌరవించే విధంగా, ప్రతి ఒక్కళ్ళు కూడా జాతీయ జెండాన్ని గౌరవించే విధంగా ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అందులో భాగంగా ఈరోజు మా సెంట్రల్ నియోజకవర్గంలో కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఈ ఆంధ్ర రాష్ట్ర పరిపాలన చూసుకుంటే కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాకే అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను కానివ్వండి, మహాత్మా గాంధీ గారి ఆశయాలను కానివ్వండి, వీటన్నిటిని కూడా ముందు తీసుకెళ్తున్న వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. సచివాలయం వ్యవస్థను తీసుకొచ్చి గ్రామ స్వరాజ్యం ఏదైతే మహాత్మా గాంధీ గారి కళలు ఉన్నాయో ఆ కళలు నెరవేర్చే విధంగా ఈరోజు పరిపాలన జరుగుతుంది. అదేవిధంగా సామాజిక న్యాయం ఏదైతే అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను కూడా ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తి కూడా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి వ్యక్తి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక పక్క అభివృద్ధిని, ఒక పక్క సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తున్న ముఖ్యమంత్రి గారికి యావత్ భారతదేశం అంతా కూడా ఆంధ్ర రాష్ట్ర పరిపాలన మీద ప్రతి ఒక్కళ్ళు కూడా చూస్తూ ఇటువంటి పరిపాలన చేయాలని చెప్పని పక్క రాష్ట్రాల ప్రజానికం కూడా కోరుకోవడం కానివ్వండి, పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని సచివాలయ వ్యవస్థ కానివ్వండి, ఎందుకంటే రేవంత్ రెడ్డి కూడా మేము కూడా వాలంటీర్ వ్యవస్థ పెడతామని చెప్పడం జరిగింది. అంటే మన ముఖ్యమంత్రి గారి యొక్క పరిపాలనని ఇతర రాష్ట్రాలు కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా ఉన్నాయంటే మన ముఖ్యమంత్రి గారి పరిపాలన అంత అద్భుతంగా ఉందనేది ఒక ప్రతి ఒక్కళ్ళు తెలుసు. కాబట్టి అందరికీ కూడా మరొక్కసారి ఇక్కడున్న అందరికీ కూడా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియపరచుకుంటాను. ప్రజలందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి సెంట్రల్ నియోజకవర్గంలో మన అభ్యర్థిగా ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆఫీస్ దగ్గర ఇవాళ జెండా ఆవిష్కరణ చేయడం జరుగుతూ ఉంది. ఏదైతే అంబేద్కర్ గారు రూపించినటువంటి రాజ్యాంగాన్ని ఇంప్లిమెంటేషన్ చేసే విధానంలోనే ప్రతి ఒక్కరు కూడా ముందుకెళ్ళాలి. ఎందుకంటే మహనీయులు అంబేద్కర్ గారి ఆశయాలకు ఏవైతే ఉన్నాయో బడుగు బలహీన వర్గాల యొక్క స్ఫూర్తిని నింపే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి ఒక్కటి కూడా ఇంప్లిమెంటేషన్ చేసిన వైనం చూసాం. విజయవాడ నగరంలోనే మరి ఎత్తైనటువంటి అంబేద్కర్ గారి స్టాచ్యూని మొన్ననే ఓపెన్ చేసుకున్నాం. మరి జాతికి అంకితం చేశారు గౌరవ ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే ప్రతి ఒక్క పని చేసినా కూడా దానిలో విలువలు కూడినటువంటి రాజ్యాంగాన్ని అలాగే రాజకీయాలను కూడా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తా ఉన్నారు, ఏదైతే పెద్దల మహనీయులు అందరూ చెప్పినటువంటి మాటకి కట్టుబడి ముందుకెళ్దాం అనేటువంటి ఆలోచనతోనే ఈ పరిపాలన సాగుతుందని కూడా తెలియజేసుకుంటూ మరి ఇక్కడ వచ్చినటువంటి మా కార్యకర్తలందరికీ కూడా నమస్కారాలు. నగరంలోని ఏపీసీసీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిలారెడ్డి వేడుకల్లో పాల్గొని జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ అంబేద్కర్ అన్ని వర్గాల వారి కోసం రాజ్యాంగం రూపొందించారన్నారు. కేంద్రంలో బీజేపీ, ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం పేదల జీవితాలతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. అంబేద్కర్ భారీ విగ్రహాలు పెడితే
పేదల ఆకలి నిండదన్నారు. దళితులపై దాడులు పెరిగిపోయాయన్నారు. ఎదిరిస్తే గుండు గీసి అవమానించారని విమర్శించారు. దారుణంగా చంపి డోర్ డెలివరీ చేసిన వారిని పక్కన పెట్టుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేద్కర్ గురించి గొప్పగా చెప్పడం కాదని ఆయన ఆశయాలను గొప్పగా అమలు చేయాలని హితవు పలికారు. ఎస్సీ, ఎస్టీ నిధులు దారి మళ్లించి సొంత అవసరాలకు వాడారని ఆరోపించారు. దళితులపై కపట ప్రేమ చూపేవారికి తగిన బుద్ధి చెప్పాలని షర్మిలారెడ్డి పేర్కొన్నారు. గణతంత్ర వేడుకల్లో రఘువీరారెడ్డి, తులసిరెడ్డి, జేడీ శీలం, సుంకర పద్మశ్రీ, నరహరిశెట్టి నరసింహారావు, కొలనకొండ శివాజీ పాల్గొన్నారు. ఈరోజు 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలందరికీ, తెలుగు ప్రజలందరికీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం రాష్ట్ర ప్రజలు బాధ్యత అయ్యింది. రాజ్యాంగాన్ని అన్ని రకాలుగా కాపాడుకోగలిగింది ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు అధికారంలో ఉండి అన్ని వర్గాలకు, అన్ని మతాలకు, అన్ని రాష్ట్రాలకు అందరికీ మేలు చేయాలి అన్న ఉద్దేశంతో అంబేద్కర్ గారి నాయకత్వంలో భారతదేశ రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. దానివల్లనే ఈరోజు భారతదేశ పౌరులందరికీ హక్కులున్నాయి. ఈ హక్కుల వల్లే ఈరోజు ప్రపంచంలో మనకు గౌరవం ఉండడమే కాకుండా భారతదేశంలో కూడా పేదవాడు సైతం బ్రతకగలుగుతున్నాడు అంటే దానికి కారణం మన రాజ్యాంగం కల్పించిన హక్కులు. కానీ రీజనల్ పార్టీస్ అధికారంలోకి వచ్చి నియంతల్లా మారి కొన్ని రాష్ట్రాలలో రాజ్యాంగాన్ని కాలరాస్తున్నారు. ఇది జరగరాదని, దీన్ని ప్రోత్సహించరాదని కాంగ్రెస్ పార్టీ ప్రజలందరినీ హెచ్చరిస్తుంది. రాజ్యాంగాన్ని గౌరవించడము అంటే అది ఒక రోజుతో, ఒక జెండా ఎగరేయడంతో అయిపోయే పని కాదు. రాజ్యాంగాన్ని గౌరవించడం అంటే రాజ్యాంగంలో మన దేశంలో ఉన్న అన్ని కులాలను, అన్ని మతాలను, అన్ని వర్గాలను అందరినీ సమానంగా చూసి అందరినీ సమానంగా గౌరవించడమే కాకుండా బడుగు బలహీన వర్గాల ప్రోత్సాహం కోసం చేయాల్సిన కృషి ప్రభుత్వాలు చేయాలి. దేశ రాజ్యాంగం ప్రతి ఒక్కరి మార్గదర్శకమని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాద్ విష్ణు అన్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా సత్యనారాయణపురం గాయత్రి కళ్యాణ మండపం వద్ద శుక్రవారం ఆయన త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ప్రపంచంలోనే భారత రాజ్యాంగం అత్యుత్తమమైనదని ఈ సందర్భంగా మల్లాద్ విష్ణు అన్నారు. రాజ్యాంగం పౌరులకు హక్కులతో పాటు బాధ్యతలను కూడా కల్పించిందని పేర్కొన్నారు. ప్రజలైనా, పాలకులైనా, అధికారులైనా రాజ్యాంగబద్ధంగా వారి పాత్రలను నిర్వర్తించాలని, అప్పుడే అందుకు తగిన గౌరవం లభిస్తుందని అభిప్రాయపడ్డారు. భారత రాజ్యాంగంలోని విలువల కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని, గణతంత్ర దినోత్సవ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ, స్వాతంత్రం ఎందరో పోరాట యోధుల ఆత్మార్పణ ఫలమని మల్లాద్ విష్ణు పేర్కొన్నారు. అటువంటి మహనీయుల త్యాగాలను స్మరించుకుని వారి ఆదర్శాలకు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైసీపీ కార్పొరేటర్లు శర్వాణిమూర్తి, కొంగితల లక్ష్మీపతి, నగర మహిళా అధ్యక్షురాలు పిల్లి కృష్ణవేణి, నాయకులు జొన్నవిత్తుల సుబ్బారావు, దోనిపూడి శ్రీనివాస్, చల్లా సుధాకర్, జేకే సుబ్బారావు, లంకాబాబు, ఎల్లాప్రగడ సుధీర్, సనత్, కొండ, చాంద్ శర్మ, హనుమాన్ ప్రసాద్, మారుతి ప్రసన్న, మంద రాంబాబు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవం భారత ప్రజాస్వామ్యం అత్యంత ప్రపంచంలోనే ప్రభావితం చేసినటువంటి ప్రజాస్వామ్యం భారతదేశం. కాబట్టి అనేక మంది త్యాగధనులు, అనేక మంది స్వాతంత్ర సమరయోధులు పోరాటం చేసి భారతదేశానికి రిపబ్లిక్గా ప్రకటించి స్వాతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి ఫలాలు
అందరికీ అందాలి అని చెప్పని ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు రిపబ్లిక్ డేగా ప్రకటించడం జరిగింది. కాబట్టి ఈ గణతంత్ర దినోత్సవాన్ని అందరూ కూడా, ప్రభుత్వాలన్నీ కూడా పేద ప్రజల కోసం ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ అట్టడుగు వర్గాల వారందరినీ కూడా ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందిస్తూ ఒక మంచి పరిపాలన ప్రజలకి చేరువవ్వాలి అనే ఒక దృఢ సంకల్పంతో ఏదైతే త్యాగదనులు స్వాతంత్ర సమరయోధులు ముందుండి స్వాతంత్రం తీసుకొచ్చారో దానికి తగ్గట్టుగా ప్రతి ఒక్కరూ కూడా పునరంకితం కావాలి అని చెప్పి ఈ సందర్భంగా కోరుతాం. ఈరోజు 75వ సంవత్సర గణతంత్ర దినోత్సవాన్ని విజయవాడ సత్యనారాయణపురం 33 డివిజన్లో మన సెంట్రల్ శాసనసభ్యులు మల్లాది విష్ణు గారి చేత జెండా ఎగరవేసి చేసుకోవడం జరిగింది. ఆ రోజు అంతమంది పెద్దలందరూ కూడా ప్రాణాలను తెగించి సాధించిన ఆ స్వతంత్రాన్ని ఈరోజు చక్కటి రాజ్యాంగం, ప్రపంచంలో ఎక్కడా లేని రాజ్యాంగాన్ని మన దేశంలో అమలుపరుస్తూ ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎన్ని కుల మతాలకు అతీతంగా ఈరోజు దేశంలో ఇన్ని సంక్షేమ పథకాలు జరుగుతూ అందరినీ కూడా అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో ఇంకా భారతదేశం ప్రపంచంలోనే అత్యున్నత స్థాయికి వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భారతదేశ 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో కమిషనర్ స్వప్నిల్ దినకర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించగా నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి జెండాను ఎగురవేశారు. ముందుగా గాంధీజీ మరియు భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఏపీసీసీ విద్యార్థుల నుండి గౌరవవందనం స్వీకరించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ మాట్లాడుతూ ముందుగా ప్రతి ఒక్కరికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ భారత రాజ్యాంగం అన్నింటికన్నా ఉన్నతమైనదని, దీనిని లిఖించడంలో ముఖ్య పాత్ర పోషించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వంటి మహానుభావులు చిరస్మరణీయులని అన్నారు. భారతదేశ పౌరునిగా మనకు గల హక్కులను, బాధ్యతలను పొందుపరచుట జరిగిందని, ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగం పట్ల అవగాహన కలిగి ఉండాలని అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి తెలియపరచడానికి విజయవాడ వారు ప్రతి ఒక్కరూ సగర్వంగా చెప్పుకోదగ్గ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనం మ్యూజియం, ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా సందర్శించాల్సిన ప్రదేశమన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ 2023లో 6వ ర్యాంక్ రావటం ఎంతో గొప్ప విషయమని, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన క్లీన్ ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రాం మేయర్ రాయన భాగ్యలక్ష్మి సహకారాలతో, కొత్త ఆలోచనలతో, కొత్త ఒరవడితో స్వచ్ఛ సర్వేక్షణ్లో అవార్డును సాధించామన్నారు. నగర ప్రజల సహకారంతో, అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది మరియు పారిశుద్ధ్య కార్మికులందరి కృషితో నగరాన్ని అభివృద్ధి పరచడం జరిగిందని అన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన నగరంలో పారిశుద్ధ్య నిర్వహణలో నిరంతరం ప్రజలతో మమేకమై శానిటరీ సిబ్బంది నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుటలో కృషి చేస్తున్నారని పేర్కొంటూ పారిశుద్ధ్య సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. రాబో రోజుల్లో కూడా మన నగరం జాతీయ స్థాయిలో మొదటి ర్యాంక్ సాధించే దిశగా ప్రతి ఒక్కరూ సమిష్టి కృషితో అభివృద్ధి పరుచుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మేయర్ రాయన్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ స్వేచ్ఛ, స్వతంత్రం సాధించుటకై ప్రాణత్యాగాలను చేసిన ఎందరో మహానుభావులైన సమరయోధులను స్మరించుకొనుచు దేశానికి వారు చేసిన త్యాగాలను నేటి యువతకు తెలియజేస్తూ ప్రజల్లో దేశభక్తిని పెంపొందించుకొని స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తితో ముందుకు పయనించాలని అన్నారు. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హయాంలో స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులో 3 సార్లు టాప్ 10లో విజయవాడ నగరపాలక సంస్థ ఉండటం, మెట్రో నగరాలకు దీటుగా అవార్డుని సాధించడం ఎంతో గొప్ప విషయమన్నారు. దానికి ముఖ్య కారణం మన అధికారులు, ప్రజలు, సిబ్బంది అన్నారు. ఘన చరిత్ర కలిగిన విజయవాడ నగరం రాబోయే కాలంలో కూడా అందరూ కలిసి సమిష్టి కృషితో ముందుకు తీసుకువెళ్లాలన్నారు. నగరం అభివృద్ధి చెందిందని, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సహకారంతో విజయవాడ నగరాన్ని అభివృద్ధి చెందుతుందని, రాబో రోజుల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది మరియు పారిశుద్ధ్య కార్మికులు అందరూ ఒకే కుటుంబంలా సమిష్టి కృషితో అనేక అవార్డులను సాధించడం జరిగిందని, ప్రజల అవసరాలకు అనుగుణంగా నగరాన్ని మరింత అభివృద్ధి పరుచుకొని ప్రజలకు ఉత్తమ సేవలను అందించాలని ఆకాంక్షించారు. నగరపాలక సంస్థ నందు విధి నిర్వహణలో వివిధ విభాగంలో 13 సఖధిపతులు కాకుండా ఉత్తమ సేవలు అందించిన 99 మంది అధికారులు, సిబ్బంది మరియు పారిశుద్ధ్య కార్మికులకు ప్రశంసా పత్రములను అందించారు. ముందుగా అందరికీ హార్దిక శుభాకాంక్షలు. చాలా సంతోషం. అంటే 75th ఉంది కాబట్టి కాదు, బట్ కానీ
మనకి స్వాతంత్రం అంటే ఇండిపెండెన్స్ మహాత్మా గాంధీజీ వల్ల వచ్చింది. బట్ కానీ మనకి రిపబ్లిక్, ఇండియా యాజ్ అ రిపబ్లిక్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వల్ల వచ్చింది. ఇప్పుడు కొన్ని రోజు ముందుగానే ఒక 125 feet ప్లస్ 85 అంటే 210 feet స్టాచ్యూ ఆనరబుల్ సీఎం ఆవిష్కరణ చేయడం జరిగింది. అదే మన విజయవాడలో. అండ్ దీంట్లో మన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ చాలా మేజర్ రోల్, చాలా ముఖ్యమైన పాత్ర మనం చేసాం చదువు. సో చాలా చాలా సంతోషం దీనికి. సో ఇది మనం చూస్తే మన విజయవాడ నగరపాలిక సంస్థ ఎన్నో పని, ఎన్నో వర్క్స్, ఎన్నో మంచి పని, ఎన్నో స్టేట్ గవర్నమెంట్ నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన డైరెక్షన్స్ బట్టి మనం పని చేస్తానే ఉన్నాము. దీంట్లో ఇది ఇంకొకటి ఫెదర్ ఇన్ ద క్యాప్, ఇంకొకటి అడిషన్ టు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వర్క్స్. సో మనకి రిపబ్లిక్ అంటే కాన్స్టిట్యూషన్ మనం కరెక్ట్గా చూసుకోవాలి, కరెక్ట్గా మనం నేర్చుకోవాలి. ఏముంది అది మీరు దయచేసి అందరూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మ్యూజియం ఎక్స్పీరియన్స్ సెంటర్ మన అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఉంది, అది కూడా మీరు చూస్తే చాలా బాగుంటుంది. మన విజయవాడ నగరపాలిక సంస్థ ఈసారి మన ఎలక్షన్స్ కూడా ఉన్నాయి, అది కూడా కాన్స్టిట్యూషన్కి మెయిన్ పార్ట్. దీంట్లో కూడా మన అందరూ కార్మికులు, మన ఆఫీసర్స్, సబార్డినేట్ ఆఫీసర్స్ అందరూ బాగా చేయమని అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. మన విజయవాడ నగరపాలక సంస్థలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించుకోవడం జరుగుతుంది. చాలా ఆనందంగా ఉంది. ఇక్కడికి ఇచ్చేసిన కమిషనర్ గారు కానీ, డిప్యూటీ మేయర్ గారు కానీ, అలాగే కార్పొరేటర్స్, అలాగే ఆఫీసర్స్ అందరికీ ఈరోజు వచ్చిన ప్రతి ఒక్కరికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ టర్మ్ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో విజయవాడ నగరపాలక సంస్థ ఈ 3 ఏళ్ళుగా 3 పర్యాయాలు మనం టాప్ 10లో ఉండటం అన్నది చాలా గర్వంగా మనం తెలియచేయచ్చు. ఈ టర్మ్లోన నేను మేయర్గా, డిప్యూటీ మేయర్గా, కార్పొరేటర్స్గా, అలాగే కమిషనర్ స్వప్నిల్ దినకర్ గారు, ఆఫీసర్స్ ఈ టర్మ్లో మేము ఉండడం, మా టర్మ్లో అంబేద్కర్ గారి స్టాచ్యూ కూడా ఇక్కడ నిర్మాణం అయ్యి అది ఓపెనింగ్ చేసుకోవటం అన్నది చాలా గొప్ప అదృష్టంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఇంత మంచి ఆపర్చునిటీ మా పీరియడ్లో, మా టైంలో మాకు దక్కడం అన్నది చాలా గొప్ప ఆపర్చునిటీ. మా టర్మ్లో నగరపాలక సంస్థకి ప్రతి ఇయర్ టాప్ 10లో 3rd ర్యాంకు, 5th ర్యాంకు, 6th ర్యాంకు రావటం అన్నది ఇంకా గర్వంగా తెలియజేసుకుంటున్నాం. కమిషనర్ గారు ఉండొచ్చు, వెళ్ళిపోవచ్చు, బాడీ ఉండొచ్చు, వెళ్ళిపోవచ్చు, బాడీలు మారచ్చు. కానీ ఇక్కడ సుదీర్ఘకాలం ఎంప్లాయీస్గా ఉన్న చాలామంది ఎంప్లాయీస్ మన నగరపాలక సంస్థలో ఉంటున్నారు. వాళ్ళందరికీ, అలాగే మన పిహెచ్ వర్కర్లు, మన శానిటేషన్ వర్కర్లు, మన ఇంజనీరింగ్ వర్కర్లు కానీ, అలాగే మన హార్టికల్చర్ వర్కర్లు కానీ, వీళ్ళందరూ శాశ్వతంగా ఇక్కడ ఉండేవాళ్ళు. రాబోయే రోజుల్లో కూడా నగరపాలక సంస్థ, విజయవాడ నగరపాలక సంస్థ ఒక ఘన చరిత్ర కలిగిన సంస్థ కాబట్టి ఇది ఇలాగే కంటిన్యూ అవ్వాలి. ఇలాగే ర్యాంకుల పర్వం అన్నది మన విజయవాడ నగరానికి అందరూ కలిసి సమిష్టిగా మనం తెచ్చుకోగలగాలి. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి పరిస్థితులు, స్వాతంత్ర సమరయోధులు చేసిన ప్రాణత్యాగాలను విద్యార్థులు తెలుసుకోవాలని వన్ టౌన్ శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపల్ సునీత అన్నారు. వారి స్ఫూర్తిని విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని ఆమె సూచించారు. విజయవాడ శ్రీ చైతన్య పాఠశాల వన్ టౌన్ శాఖ నందు 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణంతా త్రివర్ణ కాగితాలతో అలంకరించారు. పాఠశాల ప్రధాన అధ్యాపకురాలు కె సునీత పతాకావిష్కరణ చేసి గణతంత్ర దినోత్సవం గురించి తమ సందేశాన్ని విద్యార్థులకు అందించారు. చిన్నారులు పలు ప్రముఖ నాయకుల వేషధారణలతో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలలో కన్నుల విందు చేశారు. విద్యార్థులు 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయా వేషధారణలతో ప్రసంగాలు కొనసాగించారు. విద్యార్థులందరికీ పాఠశాల యాజమాన్యం చాక్లెట్లు, బిస్కెట్లు పంచారు. ఈ సందర్భంగా పాఠశాల ఏజీఓ మురళీకృష్ణ, ఆర్ఏ రాజేష్ బాబు, సెక్రటరీ డి నరేష్,
ప్రైమరీ ఇన్ఛార్జ్ లక్ష్మీదుర్గ, ప్రీ ప్రైమరీ ఇన్ఛార్జ్ మీనాక్షిలు విద్యార్థులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. About this Republic Day, here we are celebrating 75th Republic Day. Okay, as all of you know, India is a democratic country for the people, of the people, by the people, isn't it? So for developing our nation, there is a need of constitution. In 1950, January 26, Dr. B.R. Ambedkar was designed and implemented this constitution. For remembering these sacrifices of these freedom fighters, we are celebrating this Republic Day. And here you can see the flag. These three colors elevates our nation. First one is, can you guess? Saffron. Next? White. Third one? Green. Saffron indicates courage. White indicates peace. Green indicates prosperity. Means with the courage, with the peace, with the prosperity, we have to develop our nation. So be proud to be an Indian, and let's make a promise to do our level best for the growth of our nation. Jai Hind. బోండా ఉమా కబ్జాలతో సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు విలవిలలాడిపోయారంటూ వైఎస్ఆర్సీపీ సెంట్రల్ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. వ్యవస్థలను మేనేజ్ చేసే స్వభావం ఉన్న చంద్రబాబు బోండా ఉమాలకు ప్రజల ఆస్తులు కబ్జా చేయటం పెద్ద పనేమీ కాదని అన్నారు. ఎన్నికల ప్రచార యాత్రలో భాగంగా వైఎస్ఆర్సీపీ సెంట్రల్ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు శుక్రవారం 58వ డివిజన్ PNT కాలనీలో విస్తృతంగా పర్యటించారు. డిప్యూటీ మేయర్ అవుతుశ్రీ శైలజారెడ్డి, ఎమ్మెల్సీ రుహుల్లాతో కలిసి డివిజన్లో పర్యటించిన వెల్లంపల్లి శ్రీనివాసరావు జగన్ ప్రభుత్వం లబ్ధిదారులకు అందజేసినటువంటి సంక్షేమ పథకాల వివరాల కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన వెల్లంపల్లి 58వ డివిజన్లో టీడీపీ సెంట్రల్ ఆఫీస్ ఉందని, ఆ పరిసర ప్రాంత వాసులే టీడీపీని బహిష్కరించి వైఎస్ఆర్సీపీకి స్వాగతం పలుకుతుందని తెలియజేశారు. 25,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సెంట్రల్ ప్రజలు బోండా కబ్జాలతో విసిరి వేసారి. గత ఎన్నికల్లో టీడీపీని తిరస్కరించిన సంగతి అందరికీ గుర్తే ఉందన్నారు. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో బోండా ఉమా సిద్ధహస్తుడని, అక్రమ ఆస్తులతో సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు భూములు ప్రాణాలు కోల్పోయిన సంగతి నియోజకవర్గ ప్రజలు మరువలేనివన్నారు. 58వ డివిజన్లోని సింగ్ నగర్ ఎక్సెల్ ప్లాంట్ను సుందరంగా తీర్చిదిద్దిన ఘనత ఈ డివిజన్ కార్పొరేటర్ డిప్యూటీ మేయర్ శ్రీ శైలజారెడ్డికి దక్కుతుందన్నారు. ఎమ్మెల్సీ రుహుల్లా టీడీపీ హయాంలో సెంట్రల్లో అభివృద్ధి కుంటుపడిందని విమర్శలు చేశారు. విజయవాడ సెంట్రల్ వైఎస్ఆర్సీపీకి అడ్డా అని డిప్యూటీ మేయర్ అవుతుశ్రీ శైలజారెడ్డి స్పష్టం చేశారు. తమ నేతలపై విమర్శలు చేయడం మాని టీడీపీ అధిష్టానం టికెట్ ఎవరికి ఇస్తుందో లేదో తెలుసుకోవాల్సిన పరిస్థితి ఆ పార్టీ నేతల్లో నెలకొందన్నారు. 58వ డివిజన్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంతో పాటు సింగ్ నగర్ ఎక్సెల్ ప్లాంట్లో పేరుకుపోయిన చెత్త తొలగించి సుందరమైన పార్కులా తీర్చిదిద్దిన ఘనత తమకు దక్కుతుందని వెల్లడించారు. అనేక కార్యక్రమాల ద్వారా ప్రజలకి చేరవడం జరుగుతుంది. ఇప్పుడు ఎన్నికల సందర్భంగా ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం కల్పించండి. మరొకసారి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, పేద ప్రజలకి సంక్షేమ పథకాలు అందాలన్నా, ప్రతి ఒక్కళ్ళ జీవితం బాగుండాలంటే
జగనన్నకే ఓటేయాలని చెప్పి అడుగుతుంటే వాళ్ళే ఎదురొచ్చి అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలిపిస్తాము, ఆయన సీఎం అయితేనే మన రాష్ట్రం బాగుంటుందని చెప్పని చిన్నపిల్లల దగ్గర నుంచి అవాతాతల వరకు అందరూ కూడా మమ్మల్ని దీవిస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈ డివిజన్లో చూసుకుంటే కనుక డిప్యూటీ మేయర్ గారు అదేవిధంగా మా మల్లాదిష్ణ గారి నాయకత్వంలో ఇక్కడ కోట్ల రూపాయలతో అభివృద్ధి జరిగింది. చాలా పెద్ద ఏరియా, ఇదివరకు మట్టి రోడ్లతో నానా కష్టాలుగా ఉండే పరిస్థితిలో వాటన్నింటినీ కూడా చాలా వరకు రోడ్లు వేసుకొచ్చారు. కొంతపాట డ్రైనేజీ వ్యవస్థ కొంత ఇబ్బందికరంగా ఉండేది మా దృష్టి రావడం జరిగింది. వాటిని కూడా సార్ట్అవుట్ చేసి, ఎందుకంటే దోమల పరిస్థితి కూడా ఇంతకుముందు చంద్రబాబు నాయుడు దోమలపై దండయాత్ర అన్నాడు తప్ప ఆయన ఎక్కడ చేసిన పరిస్థితి లేదు. కానీ ఈరోజు చెప్తున్నాం, ఎవరికి కూడా అటువంటి ఇష్యూ లేకుండా ముందుకెళ్తామని కూడా తెలియపరచుకున్నాను. అదేవిధంగా బోండా అమ్మ ఆఫీస్ కూడా ఇదే డివిజన్లో ఉంది. అతను రాష్ట్ర నాయకుడు, ఏదో జిల్లా నాయకుడు, ఏదో నాయకుడు చెప్తాడు కదా, ముందల అతనుకున్న ఈ ఆఫీస్ దాంట్లో మెజార్టీ తెప్పించుకుంటాడు చూడమని సవాల్ విసురుతున్నా అతను బోండా అమ్మకి. అతనున్న డివిజన్లో, అతనున్న ఆఫీస్ డివిజన్లో వాళ్ళ ఇంటి పక్క ఓట్లు కూడా వాళ్ళకి, ఆఫీస్ పక్క రోడ్లు కూడా వాళ్ళకి వచ్చే పరిస్థితి లేదు. ఈరోజు నేను చూసే ఈరోజు అటుపక్క ఇంటికి వెళ్ళాను, ఇటుపక్క ఇంటికి వెళ్ళాను, ఎదురింటికి వెళ్ళాను, అందరూ కూడా జగన్ గారి అభిమానులే. వీళ్ళు వచ్చి మనకైతే తీరాలు పలుకుతారు ఇక్కడ గెలుస్తాం అనేది. నీకు ముందర నీ ఆఫీస్ దగ్గర మెజార్టీ వస్తారో చూసుకో బోండవమ్మా, నీ వల్ల కాదు. సెంట్రల్లో గెలవడం అనేది నీకు కళ, గుర్తుపెట్టుకో. 25,000 పైన మెజార్టీతో ఇక్కడ గెలవబోతున్నావు సెంట్రల్ నియోజకవర్గంలో. ఇది బోండవమ్మకి నేను మరొకసారి సవాల్ ఇస్తున్నాను. నువ్వు నియోజకవర్గంలో గెలవడం అది వేరే విషయం, నీకున్న స్థానం ఏదైతే నీ ఆఫీస్ ఉందో ఆ డివిజన్లో మెజార్టీ సంపాదిస్తావో లేవో చూసుకోమని చెప్పి సవాల్ ఇస్తున్నాను. అండి రాష్ట్ర ప్రజలకి, మా ఇప్పుడు విజయవాడ నగర ప్రజలకి ముందుగా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు అండి. ఈరోజు మన గడప గడప కార్యక్రమంలో మన ముఖ్య అతిథిగా వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, అదేవిధంగా మన డిప్యూటీ మేయర్ గారు మన ఇప్పుడు పిఎన్టీ కాలనీలో ఈరోజు పాల్గొనడం జరిగిందండి. ప్రతి ఇంటికి వెళ్తే జగనన్న చేసిన ప్రతి పథకం మేము చెప్పకుండా వాళ్ళే ఇప్పుడు నోరాలుగా చెప్తున్నారు. అన్నా మా పిల్లలకి అమ్మఒడి వచ్చింది, అన్నా మా పిల్లలకి విద్యా దీవెన వచ్చింది, అన్నా ఎప్పుడో ఒక 10 సంవత్సరాల నుంచి రాని పింఛన్ కూడా వాలంటీర్ తీసుకొచ్చి మా ఇంటికి ఇచ్చారన్నా అనేది. అంటే ఇక్కడే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అతను ప్రతి కష్టం ఇప్పుడే కనిపిస్తుంది. అంటే మన సెంట్రల్ నియోజకవర్గంలో వెల్లంపల్లి శ్రీనివాస్ గారి 25,000 మెజార్టీతో గెలిపించడానికి మేము బాగా కష్టపడతాం. మనం చేసిన పనులు అభివృద్ధి పనులే. ఈరోజు ఒకే ఒక సమస్య ఉంది సింగనగర్లో, దోమల సమస్య. ఆ సమస్య తెచ్చింది ఎవరంటే టీడీపీ వాళ్ళు. దేనికి ఒక ఎల్ఎన్టీలో 500 కోట్లు శాంక్షన్ చేస్తే ఆ డబ్బులు 500 కోట్లు ఎటు మళ్ళించారు. అదే రోజు మంచి డ్రైన్లు కట్టుంటే ఈరోజు సమస్య ఉండేది కాదు. అదేవిధంగా ఇక్కడ ఉన్న స్థానికంగా డిప్యూటీ మేయర్ గారు నామినేషన్ వేసిన వెంటనే చెప్పారు, నేను ఇక్కడున్న డంపింగ్ యార్డ్కి ఎన్నో సుందరీకరంగా చేస్తారని. వెళ్దాం పదండి, చూద్దాం పదండి ఎంత నీట్గా ఎంత ఇదిగా ఉందో. కాబట్టి ప్రజలందరూ గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో సెంట్రల్ నియోజకవర్గంలో అంటే మన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సీట్ గెలిచి గిఫ్ట్గా ఇస్తారని మీ అందరూ తెలియజేస్తున్నాం. సంతోషం. ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా 58వ డివిజన్లో ఉన్నటువంటి పిఎన్టీ కాలనీలో మన శ్రీను గారి ఆధ్వర్యంలో మరి వాళ్ళ ఎమ్మెల్యే అభ్యర్థి గారు, అలాగే పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని పదవులేసి సెంట్రల్ నియోజకవర్గంలో మళ్ళీ గెలిపే లక్ష్యంగా మరి ఇక్కడికి పంపించారు. మరి ఈసారి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే ఏదైతే మన ఈ పిఎన్టీ కాలనీలో తిరిగిన వాతావరణం అందరిలో కూడా మరి చాలా పాజిటివ్గా, ఎందుకంటే గతంలో మరి తెలుగుదేశం నాయకులు ఒకటే చెప్తారు, ఏదో ప్రతిదీ కూడా మా అడ్డా అని. మీ అడ్డా అనటానికి మీరేం చేశారని అడుగుతా ఉన్నాం. 5 సంవత్సరాల కాలంలో నేను ఇది ఈ కుటుంబానికి మంచి చేశాను, లేకపోతే ఈ పిల్లవాడికి న్యాయం చేశాను, లేకపోతే ఈ అవ్వకి నేను మంచి చేశాను అనేటువంటిది ఒక్కటన్నా మీరు రుజువిప్పించగలరా అండి? ఇవాళ మేము ఏ గుమ్మంలోకి వెళ్ళినా పిల్లవాడికి చదువు, పెద్దవాళ్ళకి పెన్షను, ఆసరా, చేయూత, కాపు నేస్తాం, ఈబీసీ నేస్తాం, ఇంటి స్థలం చెప్పాలంటే సాయంత్రం వరకు పడుతుంది టైము. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు ప్రతి ఒక్కరికి మేలు చేసినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగనన్న నాయకత్వం. దానిలో భాగంగానే ప్రతి ఒక్క గుమ్మంలో కూడా మాకందరికి కూడా నీరాజనాలు పడతా ఉన్నారు. ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంది. ఎందుకంటే జగనన్న మార్క్ అంటే ఏంటో, 4 సంవత్సరాల అభివృద్ధే కారణం. ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఇంత మేలు జరిగినందుకు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా. అలాగే నిన్న తెలుగుదేశం నాయకుడు, ఒక నాయకుడు, చోటా మోటా నాయకుడు ఒకటి మాట్లాడుతూ ఉన్నాడు. ఏదైతే 58వ డివిజన్లో ఉన్నటువంటి మన ఎక్సెల్ ఫ్యాక్టరీ, దాన్నంట వీళ్ళంట ఎప్పుడోనంట సుందరీకరణ చేశారంట. ఎప్పుడు చేశారండి? ఒకసారి డేట్ చెప్పాలి నాకు. ఆ మాట్లాడిన వ్యక్తి మీరు ఎప్పుడు సుందరీకరణ చేశారో నాకు డేట్ చెప్పి మీరు పత్రికలు కానివ్వండి, మీ సోషల్ మీడియా కానీ ముందుకు రావాలని చెప్తా ఉన్నా.
గణతంత్ర దినోత్సవ స్ఫూర్తితో ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందిస్తామని విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ నరేంద్ర ఏ పాటిల్ తెలిపారు. ఆదాయార్జనలో విజయవాడ డివిజన్ ముందుందని ఆయన తెలిపారు. అమృత్ రైల్ పథకంలో భాగంగా స్టేషన్లను ఆధునీకరిస్తున్నట్లు ఆయన వివరించారు. గణతంత్ర దినోత్సవ వేడుకలు రైల్వే మినీ స్టేడియంలో ఘనంగా జరిగాయి. విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ నరేంద్ర ఏ పాటిల్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆర్పీఎఫ్ పోలీసుల నుంచి గౌరవ వందనాన్ని ఆయన స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ స్ఫూర్తితో ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. డివిజన్ పరిధిలో అమృత్ రైల్ పథకంలో భాగంగా స్టేషన్లను ఆధునీకరిస్తున్నట్లు ఆయన వివరించారు. గత ఏడాదితో పోల్చితే విజయవాడ డివిజన్లో ఆదాయార్జనలో అగ్రగామిగా ఉందన్నారు. ముఖ్యంగా సరుకు రవాణాలో గత ఏడాదికి మించిన లక్ష్యాలతో 24.17 కోట్ల రూపాయలు ఆర్జించామని తెలిపారు. ఈ సందర్భంగా ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు ఆయన పథకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో రైల్వే అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. Today, Vijayawada Division has celebrated 75th Republic Day, and on this occasion, I, DRM of Vijayawada, wants to wish all the citizens of our country, and especially from Andhra Pradesh State and Vijayawada Division, a very, very happy Republic Day. This financial year has been very good for South Central Railway and Vijayawada Division in particular. We have been achieving record loading, and in this financial year we have already surpassed last year's loading, comparative loading, and achieved a loading of nearly 27.14 million tons. Majority of our freight loading is coming from Krishnapatnam port and Kakinada ports. Similarly, we have done exceedingly well in passenger revenue earnings, and also done very well in the ticket checking earnings while surpassing the previous records. Various passenger amenities have been provided. 2 rail coach restaurants have been started, one at Rajamundry and one at Vijayawada. Then micro rooms stay facilities have been provided at Vijayawada. A cart, electric cart has been provided at Vijayawada, and 20 stations of Vijayawada division and total 119 stations of South Central Railway have been chosen for development under Amrit Bharat station scheme. Each station will get an infrastructure input upgradation of nearly approximately 20 to 25 crores of expenditure will be done. And the aim is to provide state-of-the-art facilities, passenger amenities, and to ensure that the station integrates both the sides of the town. Normally, a railway station divides any city or a town. But Amrit Bharat station scheme will provide a large number of decks and wide 12-meter wide foot over bridges from end to end to give seamless access for passengers. Apart from that, 4 major stations, Vijayawada, Rajamundry, Nellore and Gudur, are being developed as under the redevelopment station scheme, and major upgradation works will be taken up at these stations, out of which majority of the works at Nellore station have been almost completed. Around 45% of the works at Nellore has been completed. We at Vijayawada division strive very hard to provide good and clean services to our passengers and try to keep our trains and coaches clean so that our passengers get a very good travelling experience. We will try to further improve
and further provided better and better services for our passengers. Thank you. మెగాస్టార్ చిరంజీవికి పద్మవిభూషణ్ అవార్డు లభించింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటనలో భాగంగా చిరుని ఈ పురస్కారం వరించింది. దీంతో తెలుగోళ్లు చాలా గర్వపడుతున్నారు. ప్రతి ఒక్కరూ చిరంజీవికి అవార్డు రావడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో అభినందన తెలుపుతున్నారు. అయితే ఈ అవార్డుతో ఏమేమి ఇస్తారు, ఎలాంటి సదుపాయాలు ఉంటాయనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పద్మవిభూషణ్ అవార్డు అనేది ఏదైనా రంగంలో అసాధారణమైన విశిష్ట సేవ చేసిన వారికి కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అలా ఈ ఏడాదికి గాను తెలుగు నుంచి చిరంజీవితో పాటు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని ఈ పురస్కారం వరించింది. పద్మవిభూషణ్ అవార్డు వచ్చిందని తెలిసిన క్షణం నిజంగా ఏం మాట్లాడాలో, ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియని పరిస్థితి. మన దేశంలో రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ లభించినందుకు నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా నన్ను తమ సొంత మనిషిగా, మీ అన్నయ్యగా, మీ బిడ్డగా భావించే కోట్లాది మంది ప్రజల ఆశీస్సులు, నా సినీ కుటుంబం యొక్క అండదండలు, అలాగే నీడల నాతో ప్రతి నిమిషం నడిచే లక్షలాది మంది అభిమానుల ప్రేమ, ఆదరణ కారణంగానే నేను ఈ రోజున ఈ స్థితిలో ఉన్నా. అందుకే నాకు దక్కినటువంటి గౌరవం ఇది మీది. మీరు నాపై చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయతలకు నేను ఏమి రుణం తీర్చుకోగలను? నా 45 ఏళ్ల సినీ ప్రస్థానంలో వెండితెరపై వైవిధ్యమైన పాత్రల ద్వారా వినోదం పంచడానికి నా శక్తి మేరకు నేను ప్రయత్నిస్తూనే ఉన్నా. నిజ జీవితంలో కూడా నా చుట్టూ ఉన్న ఈ సమాజంలో అవసరమైనప్పుడు నాకు చేతనైన సాయం చేస్తూనే ఉన్నా. కానీ మీరు నాపై చూపిస్తున్న కొండంత అభిమానానికి నేను ప్రతిగా ఇస్తున్నది గోరంతే. ఈ నిజం నాకు ప్రతి క్షణం గుర్తుకొస్తూనే ఉంటుంది, నన్ను బాధ్యతగా ముందుకు నడిపిస్తుంటుంది. నన్ను ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి పద్మవిభూషణ్ అవార్డుకి ఎంపిక చేసిన భారత ప్రభుత్వానికి, గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. జై హింద్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ భారత రాజ్యాంగానికి తూట్లు పొడిచే విధంగా పరిపాలన సాగిస్తున్నాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. భారతదేశ లౌకిక రాజ్యాన్ని పరిరక్షించుకునేందుకే అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. విజయవాడ హనుమాన్పేటలోని దాసరి భవన్ వద్ద 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ జాతీయ జెండాతో సిపిఐ నేతలు ర్యాలీ నిర్వహించారు. అనంతరం సిపిఐ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన జాతీయ జెండాను రామకృష్ణ ఎగురవేశారు. అనంతరం జాతీయ గీతాన్ని నాయకులు ఆలపించారు. అనంతరం రామకృష్ణ మాట్లాడుతూ పేద ప్రజల సమస్యలను గాలికి వదిలేసిన ప్రభుత్వాలు పరిపాలన సాగిస్తున్నాయని మండిపడ్డారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా ప్రజలకు కల్పించిన హక్కులను కాలరాసే విధంగా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాసేలా పాలకులు నిర్ణయాలు చేస్తున్నారని, లౌకిక రాజ్యాన్ని కాపాడుకునేందుకు అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75వ సంవత్సరాలు అవుతున్నటువంటి సందర్భంగా 75వ గణతంత్ర దినోత్సవ జరుపుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా జాతీయ పతాకంతో మన పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ కె రామకృష్ణ గారిని జాతీయ జెండా ఆవిష్కరించవలసిందిగా కోరుతా ఉన్నాం. बोलो स्वतंत्र भारत की जय, बोलो स्वतंत्र भारत की जय। सैल्यूट। ఇవాళ భారతదేశ వ్యాప్తంగా 75వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, మేధావులు అందరం కూడా ముక్త కంఠంతో ఈ గణతంత్ర దినోత్సవాన్ని జయప్రదంగా జరుపుకుంటా ఉన్నాం. మరి ఈ సందర్భంగా మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సారథ్యంలో ఏదైతే లౌకిక రాజ్యాంగం మన భారతదేశంలో అమల్లోకి వచ్చిందో ఆ లౌకిక రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి మనమందరం కూడా ప్రతిన పూనాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ మన రాజ్యాంగంలో ఒక ప్రియాంబుల్గా పెట్టుకున్నాం. సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ రిపబ్లిక్ అనే పేరుతో మన రాజ్యాంగంలో మనం నిర్దేశించుకున్నాం. ఆ విలువలను కాపాడుకోవడానికి, మన ప్రియాంబుల్లో పొందుపరిచిన లక్ష్యాలను సాధించుకోవడానికి మనమందరం కూడా ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. అయితే దురదృష్టవశాత్తు ఇవాళ అధికారంలో ఉన్న పాలకులు దాన్ని తుంగలో దొక్కి
ఒకవైపు ప్రజాస్వామ్యానికి పాతరేస్తూ ఉన్నారు, మరోవైపు లౌకికవాదానికి దిక్కు లేకుండా చేస్తూ ఉన్నారు. సోషలిజం అనే పేరును ఉచ్చరిస్తూనే అంబానీలు, అదానీలు, కార్పొరేట్లకు విడిగం చేసి సాధారణ ప్రజలందరూ కూడా ఇవాళ గాలికి వదిలేస్తూ ఉన్నారు. ఇన్నేళ్ల స్వతంత్రం తర్వాత కూడా దేశవ్యాప్తంగా దాదాపు 28 కోట్ల మంది ఆగర్భ దరిద్రులు ఉన్నారంటే ఇవాళ ఈ దేశాన్ని గత 77 ఏళ్లుగా పరిపాలించిన పరిపాలకులందరూ కూడా సిగ్గుతో తలదించుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవైపు ప్రభుత్వం చెప్తా ఉంది 10 కోట్ల మంది షావుకారుల గురించి మాట్లాడుతూ ఉన్నారు తప్ప 28 కోట్ల మంది పేదవాళ్ళ గురించి మాట్లాడడం లేదు, మధ్యతరగతి వర్గాల సమస్యల గురించి పట్టించుకోవడం లేదు, పెరుగుతున్న ధరలను తగ్గించడానికి ఎలాంటి ప్రయత్నాలు లేవు. సంవత్సరానికి 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామని అధికారంలో ఎక్కిన తర్వాత గత 10 ఏళ్లుగా కొత్తగా ఒక్క ఉద్యోగం ఇచ్చిన పాపాన పోలేదు. ఇవాళ ప్రపంచంలోనే అత్యంత కటిక దరిద్రులున్న దేశంగా, కోట్లాది మంది నిరుద్యోగులు ఉన్న దేశంగా, రూపాయి విలువ పడిపోతున్న నేపథ్యంలో, అంతేకాకుండా 156 లక్షల కోట్ల రూపాయల అప్పులతో కునారిల్లిపోతున్న దేశంగా ఇవాళ భారతదేశం ప్రపంచం దృష్టిలో ఒక వెనుకబడిన దేశంగా కొనసాగుతూ ఉంది. ఈ దేశ అభివృద్ధి కోసం దేశంలో ఉన్న 142 కోట్ల జనాభా అందరం కూడా సర్వస్వతంత్రంగా జీవించడానికి, అందరూ కూడా అభివృద్ధి కావడానికి, సుఖ సంతోషాలతో జీవించడానికి ఈ రాజ్యాంగాన్ని ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి కమ్యూనిస్టులుగా మేమందరం కూడా ముందు పీటిన ఉంటామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. లౌకిక రాజ్యాంగ వ్యవస్థ ప్రమాదంలో పడింది. పథకం ప్రకారం సంఘ పరివార శక్తులు ఈ రోజున దేశ లౌకిక వ్యవస్థ మనుగడకి ఒక ప్రమాదాన్ని శంకించాల్సినటువంటి ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఈ సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ 75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తుంది. శతాబ్దాల వెనుకున్నటువంటి గాయాలను తిరిగి రేపటానికి వాళ్ళ బీజేపీ ప్రయత్నం చేస్తున్నది. కాబట్టి ఈ ప్రమాదాన్ని గుర్తించండి. శతాబ్దాల తరబడి ఉన్నటువంటి గాయాలు కాకుండా ముందుకు పోయేటువంటి మార్గం ఏదైతే ఉన్నదో లౌకిక రాజ్యాంగ పరిరక్షణకి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగ విలువలను కాపాడుకోవడానికి, లౌకిక వ్యవస్థను కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ కూడా 75వ గణతంత్ర దినోత్సవంగా సందర్భంగా పునరంకితం కావాలని చెప్పి రాజ్యాంగం పైన ప్రమాణం చేయాలని చెప్పేసి కూడా ప్రజలందరికీ కోరుతూ సెక్యులరిజాన్ని కాపాడుకుందాం, ఈ దేశాన్ని కాపాడుకుందాం. రాజీవ్ నగర్, ప్రకాష్ నగర్ ప్రాంతాలలో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించాలంటూ సిపిఎం ఆందోళనకు దిగింది. గత 15 రోజులుగా తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్న ప్రజానికాన్ని పట్టించుకున్న నాదురే లేదంటూ ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలపై పన్నుల భారాలు వేయడం తప్ప ప్రజా సమస్యలు పట్టించుకునే ప్రజాప్రతినిధి లేకపోవడం ఈ ప్రాంత వాసుల దురదృష్టమని వాపోయారు. రాజీవ్ నగర్, ప్రకాష్ నగర్, ఉడా కాలనీలో నెలకొన్న త్రాగునీటి ఎద్దడిని పరిష్కరించాలంటూ సిపిఎం ఆధ్వర్యంలో స్థానిక ప్రజలతో కలిసి రాజీవ్ నగర్ సెంటర్లో ఆ పార్టీ నేతలు ఖాళీ బిందెలతో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, కృష్ణానది చెంతనే ఉండి విజయవాడ నగరంలో తాగునీటి ఎద్దడి నెలకొనటం సిగ్గుచేటని మండిపడ్డారు. పాలకులకు పన్నుల భారాలు వేయడం తప్ప ప్రజా సమస్యలపై పరిష్కారంపై చిత్తశుద్ధి లేకపోవడం అన్యాయమన్నారు. గత 15 రోజులుగా రాజీవ్ నగర్, ప్రకాష్ నగర్, ఉడా కాలనీ వాసులు తాగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు గురవుతున్న విజయవాడ మేయర్, స్థానిక ఎమ్మెల్యే, కార్పొరేటర్ పట్టించుకున్న పాపాన లేదన్నారు. ఈ ప్రభుత్వం ఎమ్మెల్యేల ట్రాన్స్ఫార్మర్లు, మందు అమ్మకాలు, రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పరిపాలన చేస్తుంది కానీ ప్రజా సమస్యల పట్ల దృష్టి సారించకపోవటం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా పాలకులు స్పందించి రాజీవ్ నగర్, ప్రకాష్ నగర్, ఉడా కాలనీలో తాగునీటి సమస్యకు ప్రత్యామ్నాయ పరిష్కారం చూపించాలని డిమాండ్ చేశారు. విజయవాడలో 15 రోజుల నుండి ప్రజలు నీటి ఎద్దడితో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రత్యేకించి పాయికాపురంలోని రాజీవ్ నగర్, ఉడా కాలనీ, ప్రకాష్ నగర్ ఈ ప్రాంతాల్లో నీళ్ళే లేవు. ముఖ్యమంత్రి గారు సంక్రాంతి కానుకగా సంక్రాంతి నుంచి నీళ్ళు ఆపేశారు. అసలు ఈ విజయవాడ కార్పొరేషన్ ఉందా, గవర్నమెంట్ అనేది ఒకటి ఉందా? నీళ్లు లేకపోతే కృష్ణానది తీరాన శీతాకాలంలో నీళ్ళు ఇవ్వలేని చేతగాని ప్రభుత్వంలాగా ఇది మారిపోయింది. ఎంతకాలం పడాలి? ఒకరోజు కాదు, 2 రోజులు కాదు. కుంటి సాకులు చెప్పి తప్పించుకుంటా ఉన్నారు. ఒకవైపున మంచినీళ్ళ ఛార్జీలు కడుతున్నారు, ఇంటి పన్నులు పెంచుతున్నారు, చెత్త మీద పన్ను వేస్తున్నారు,
పన్నులు వసూలు చేస్తే కాకుండా ఆలస్యమైతే పెనాల్టీలు వసూలు చేస్తున్నారు, కానీ నీళ్లు మాత్రం ఇవ్వట్లా. వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ మళ్ళీ ఎన్నికల్లో గెలవటం, పదవుల కోసం కుస్తీ పట్టడం, కార్యాలయాలు ప్రారంభించుకోవటం, ఈ హడావిడి తప్ప జనాన్ని గాలికి వదిలేశారు. అంటే పేద ప్రజలు నివసించే ప్రాంతాలు కాబట్టి దీని మీద చిన్న చూపు. అసలు గెలిచిన ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు కానీ, కార్పొరేటర్లు కానీ, అధికార పార్టీ వాళ్ళు ఏమిటి జనం చచ్చారా బతికారా, నీళ్లు ఎందుకు రావట్లేదని కనీసం సమాధానం చెప్పే నాదుడు లేడు. ఎప్పటికీ నీళ్లు పునరుద్ధరిస్తారో కూడా తెలియదు. రాత్రిపూట నిద్ర లేకుండా మోటార్లు వేసుకోవటం, తీసుకోవటం. ఎప్పుడు నీళ్ళు వస్తే 10 నిమిషాలు 4 బిందులు పట్టుకుందామని రాత్రింపగళ్ళు ఎదురు చూడాల్సిన పరిస్థితి. ఇది ఒక్కరోజు కాదు, 15 రోజుల నుండి ఈ దుస్థితి ఏర్పడింది. మరి గవర్నమెంట్ ఏం చేస్తున్నట్టు లెక్క? పైపెచ్చు జనం డబ్బులు వేసుకుని ప్రైవేట్గా ట్యాంకర్లు ఇంటికి 50 రూపాయలు 100 రూపాయలు వేసుకుని కొనుక్కుంటున్నారు. వచ్చే నీళ్ళు ఏదైనా కొద్దిపాటు ఉంటే అవి కూడా కలుషితమైన నీళ్ళు వస్తూ ఉన్నాయి. దీని పరిష్కారం లేదా? ఏం చేస్తున్నారు? కార్పొరేషన్ మేయర్లు ఏం చేస్తున్నారు? శాసనసభ్యులు ఏం చేస్తున్నారు? గడప గడపకే అంటారే, గడప గడపకి పన్నులు వసూలు చేయడానికి గడప గడపకే వస్తున్నారు. నీళ్లు రాకపోతే సమాధానం లేదు. అధికారులకు విన్నవించుకుంటే ఇదిగో అదిగోనని దాట వేయటం తప్ప ఇంకోటి లేదు. మహిళల ఇబ్బందులు అంటే చెప్పడానికి వీలు లేకుండా ఉన్నాయి. ఇంతవరకు ఈ 30-40 ఏళ్లలో 15 రోజుల పాటు నీళ్లు లేకుండా ఈ నీటి కొరత ఏర్పడటం అనేది ఇంతవరకు చరిత్రలో చూడాల. ఇది కూడా చలిగా కృష్ణాదాన్ని ఎండిపోయిందా? కృష్ణాలో నాచు పట్టిందని కుంటి సాగులు చెప్తున్నారు. దాని పరిష్కారం చూపించలేరా? ఉన్న బోర్లు పీకేశారు. తాగటానికి నీళ్లు లేవు, బోర్లో కొట్టుకోవడానికి బోర్లు లేవు. అంటే డబ్బు గడించడం మీద తప్ప వీళ్ళకి ఏమాత్రం శ్రద్ధ లేదు. అందుకే ఇవాళ స్థానిక ప్రజల తరపున సిపిఎం పార్టీ ఆందోళన చేపట్టాం. ఇప్పటికైనా 2 పూటలు నీళ్లు పునరుద్ధరించడానికి, నీటి సరఫరాని పునరుద్ధరించాలని చర్యలు తీసుకోవాలి. లేకపోతే మాత్రం ఉద్యమం మరింత తీవ్రతరమవుతుంది. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం స్పందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. దళితుల రాజ్యాధికారం దిశగా అభ్యున్నతి సాధించాలనే లక్ష్యంతో ప్రజా సోషలిస్ట్ కమిటీ పనిచేస్తుందని జైబాబు స్పష్టం చేశారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించే జై ఆంధ్ర ప్రజాస్వామికవాదులు ఏర్పాటు చేసిన ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించారు. మహిళలకు సావిత్రిబాయి పులే వికాస్, రైతే రాజు పథకం, యువ వికాస్ వంటి ప్రధాన అంశాలను మేనిఫెస్టోలో పొందుపరిచామన్నారు. తమ కమిటీ తరపున విజయవాడ పార్లమెంట్కు రానున్న ఎన్నికల్లో ఒకరు నిలబడతామని చెప్పారు. జయబాబు, ఇండియన్ ప్రజాపక్ష సోషలిస్ట్ కూటమి విజయవాడ పార్లమెంట్ ఇన్ఛార్జ్. మేమందరం పార్టీలుగా, ప్రజా సంఘాలుగా ఏర్పడి మా బీసీ రమణ గారి నాయకత్వంలో ప్రజా సోషలిస్ట్ కూటమిని ఏర్పాటు చేయటం జరిగింది. ప్రజాపక్షంగా ప్రజా సమస్యల మీద పనిచేయటానికి ఇక్కడున్నటువంటి రాజకీయ పార్టీలకు ధీటుగా, ఎందుకంటే మంచైనా చెడైనా 360 రోజులు రోడ్డెక్కి ప్రజా సమస్యల మీద మాట్లాడేది మేమే. ఓట్లు వేయించుకొని 1000-2000 ప్రతి మనిషి ఖర్చు పెట్టి ప్రజలను నమ్మించి మోసం చేసే ఎమ్మెల్యేలు, ఎంపీలు చాలామంది మాకు గత అనుభవాన్ని నేర్పారు. అంటే మా సమస్యల మీద వాళ్ళు ఎప్పుడు కూడా పనిచేసే పరిస్థితి లేదు. అందుకనే ప్రజాపక్షంగా రాష్ట్ర అభివృద్ధిని కాంక్షిస్తూ రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్టీలు, ప్రజా సంఘాలన్నీ కలిసి సోషలిస్ట్ కూటమిని ఏర్పాటు చేశాం. బీసీ రమణ ప్రజా సోషలిస్ట్ కూటమి రాష్ట్ర కన్వీనర్,
సూటిగా చెప్పాలంటే ఈరోజు రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక కార్యక్రమాల ప్రయోగశాల ఆంధ్రప్రదేశ్ అని స్పష్టంగా చెప్పచ్చు. ఎందుకంటే ఈ రాష్ట్రం డివైడ్ అయిన తర్వాత పార్లమెంటు సాక్షిగా చెప్పినట్టు హామీలను తుంగలో దొక్కింది ఎవరని అడుగుతున్నాం. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ఉండేటువంటి బడుగు బలహీన వర్గాలకు ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం అనేది లేదు. అదేవిధంగా ముఖ్యంగా బీసీ వర్గాలను తీసుకుంటే ఎక్కడే కానీ రాజకీయ ప్రాధాన్యత ఉనికి లేకుండా చేసేటువంటి విధానం ఈరోజు రాష్ట్రంలో కనబడుతుంది. అదేవిధంగా ప్రతి గ్రామంలో కానీ ప్రతి జిల్లాలో కానీ వేలాది మంది లక్షలాది మంది యువత ఈ రాష్ట్రంలో ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో ఉండే యువతకు సరైనటువంటి అవకాశాలు లేక ఎంతోమంది వలసలు పోతున్నారు. మన రాష్ట్ర బడ్జెట్ తీసుకుంటే కోట్లాది బడ్జెట్ను ప్రజల పన్నుల రూపంలో వసూలు చేసి కేవలం ఒక స్కీమ్ పెడితే ఆ స్కీమ్ ద్వారా మీకు వచ్చే పర్సెంటేజ్లో చూసుకుంటారు తప్ప ప్రజల యొక్క జీవన శైలిలో కానీ ప్రజల యొక్క అభివృద్ధిలో కానీ ఎక్కడే కానీ అభివృద్ధి అనే పదం కనపడడం లేదు. కూకట్లపల్లి ప్రసాద్, జేబీఎం ప్రసాద్ నా పేరు. నేను ప్రజా సోషలిస్ట్ కూటమి యొక్క కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను. మా ప్రజా సోషలిస్ట్ కూటమి యొక్క ఉద్దేశం ఒకటేనండి, ఇప్పుడున్న పార్టీలు ఈ 70 సంవత్సరాలు కూడా పేద ప్రజల్ని, బడుగు బలహీన వర్గాల్ని ఉచిత పథకాలతో మోసం చేసి భవిష్యత్తుని గుగ్గిపాలు చేసిందని మేము ఇందు మూలంగా తెలియజేస్తున్నాము. ఉచిత పథకాలు ఆపండి అని మేము ఎన్నో మొత్తుకుంటున్నాం. మేము ఉచిత పథకాలు కాదు, ఉపాధి పథకాలు కావాలి. బతకడానికి జీవనోపాధి కావాలి. కానీ ఉచితంగా డబ్బులు పంచి పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాలు, మధ్యతరగతి వాళ్ళు కట్టే ట్యాక్స్ని, ఉద్యోగస్తులు ఇటువంటి అన్నీ కట్టే ట్యాక్స్ని అందరికీ ఉచితంగా పంచి ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తూ ప్రజలను కూడా వాళ్ళ బ్రతుకులు గుగ్గిపాలు చేస్తున్నారు. వాటిని ఆపండి అని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఈ విధంగానే ఉచిత పథకాలు కాదు, ఉపాధి కావాలి, బ్రతుకు కావాలి, ఒక విలువ గల బ్రతుకు కావాలని చెప్పేసి అని అటువంటి విధానంతో ఒక మేనిఫెస్టోని ఈరోజు మేము సోషలిస్ట్ కూటమికి తయారు చేశాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్టేడియంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ అబ్దుల్ నజీర్. సంక్షేమ పాలనలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని వెల్లడి. దమ్ము, ధైర్యం ఉన్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని కొనియాడిన ఎంపీ అయోధ్య రామిరెడ్డి. మంచి జరిగితేనే ఓట్లు వేయండని విజ్ఞప్తి. నగర వ్యాప్తంగా ఘనంగా జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలు. స్వాతంత్ర సమరయోధుల ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని పిలుపునిచ్చిన నేతలు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.